జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా జలదంకి సుధాకర్ పేరు దాదాపు ఖరారైంది. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా టీడీపీ కార్యకర్త జలదంకి సుధాకర్ కాబోతున్నారు. గత కొద్ది రోజులుగా అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న జలదంకి సుధాకర్ వైపు పార్టీ మొగ్గు చూపింది. పార్టీ ఆవిర్భావం నుంచి సుధాకర్ తెలుగుదేశం పార్టీకి నికార్సైన కార్యకర్తగా ఉన్నారు. జలదంకి సుధాకర్ మాత్రం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ పటిష్టత కోసం అనేక రకాల సేవలు అందించారు. దీంతో కోటమిరెడ్డి జలదంకికే పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీలో పైరవీలకు పార్టీలు మారే వాళ్లకు అవకాశాలు లేకుండా పార్టీ కార్యకర్తగా పనిచేసిన జలదంకి సుధాకర్ కు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కోటమిరెడ్డి సోదరులు అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల్లో 60% టీడీపీ, 40% జనసేన, బీజేపీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు భర్తీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలో నామినేషన్ పదవుల పందేరం జరుగుతోంది. దీనికోసం వివిధ రకాలైన కార్యకర్తలు, నాయకులు ప్రతివ్యూహాల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పదవిని అనేక మంది ఆశించారు. అయితే ఈ చైర్మన్ పదవి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కేటాయించారు. దీంతో రూరల్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కార్యాలయంలో గత 8 నెలల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైన జలదంకి సుధాకర్ కు ఈ పదవిని సిఫారసు చేశారు. జలదంకి సుధాకర్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ని రకాలైన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా పక్కకి చూడని కార్యకర్తగా కూడా జలదంకి సుధాకర్ కు మంచి పేరుంది. పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తగా కూడా జలదంకి సుధాకర్ పేరు తెచ్చుకున్న వ్యక్తి. దీంతో సుధాకర్ సేవలు పార్టీకి అవసరమని తలచి కోటమిరెడ్డి సోదరులు సుధాకర్ కు ఈ పదవిని కట్టబెట్టేందుకు సంసిద్ధమయ్యారు. ఈ మేరకు సుధాకర్ పేరు అధిష్టానానికి సిఫారసు చేశారు. త్వరలో అధిష్టానం సుధాకర్ ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయి.